పెద్ద నోట్లు మీ చేతికి వస్తున్నప్పుడు ఒక్క క్షణం ఆగండి. అవి అసలు ఆర్బీఐ ముద్రించినవేనా లేక మీకు కూడా తెలియకుండా ఎవరో మీ చేతిలో పెట్టిన దొంగ నోట్ల? ఎందుకంటే దేశాన్ని మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్ని నకిలీ కరెన్సీ భూతం చుట్టుముట్టింది. రద్దీ మార్కెట్లు, కిరాణా కొట్లు, పెట్రోల్ బంక్లు, మందు బాబులు, వైన్ షాపులే టార్గెట్ గా రెచ్చిపోతున్న ఈ ఫేక్ నోట్ల ముఠాలు ఏ క్షణంలోనైనా మీ జోబుకి చిల్లు పెట్టచ్చు. ఓ అర్ధరాత్రి నాడు దేశవ్యాప్తంగా పెద్ద నోట్లను రద్దు చేశారు. అందుకు గల కారణాల్లో ఒకటి ఫేక్ కరెన్సీ చలామణి ఎక్కువ అవడం. అత్యంత సెక్యూరిటీ ఫీచర్స్ తో తీసుకొచ్చిన నోట్లను కూడా ఫేక్ గా మారుస్తున్నారు. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా నకిలీ కరెన్సీ దందాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా ముంబై విరార్లో వసాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఏకంగా ₹1 కోటి విలువైన నకిలీ నోట్లు బయటపడ్డాయి. ముంబై అహ్మదాబాద్ హైవేపై కారులో తరలిస్తుండగా 5 ముఖ విలువ కలిగిన 20,000 నకిలీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 30 లక్షల రూపాయలకే ₹1 కోటి ఫేక్ నోట్లను అమ్మేందుకు యత్నించిన ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇదే తరహాలో గత వారం తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో కూడా నకిలీ నోట్ల దందా వెలుగు చూస్తుంది. ఈ నెల 1వ తేదీన బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలోని వైన్ షాప్ లో 2 వ్యక్తులు నకిలీ ₹500 నోట్లతో బీర్లు కొన్నారు. మద్యం దుకాణం యజమాని వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే క్రమంలో క్యాష్ కౌంటింగ్ మిషన్ లో లెక్కేస్తుంటే అవి నకిలీవని తేలింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టి ముఠా గుట్టును రట్టు చేశారు. తీగలాగితే ఏపీలోని తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో డొంక కదిలింది. వీరితో పాటు తెలంగాణలోని బిజినేపల్లి మండలానికి చెందిన మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి సహకారంతో ఈ ముఠా నకిలీ నోట్లను ప్రింట్ చేసి బహిరంగ మార్కెట్లోకి వదులుతున్నట్టుగా విచారణలో తేలింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఏకంగా ఫేక్ నోట్ ఫ్యాక్టరీ గుట్టు బయటపడింది. ఎక్కడో కాదు, భీమవరంలోనే ₹1,00,000 అసలైన నోట్లకు ₹3 లక్షల నకిలీ నోట్లు ఇస్తామంటూ ఓ ముఠా ఒకరికి ప్రలోభ పెట్టింది. అతనేమో పోలీసులకు చెప్పాడు. అలా భీమవరం ఫేక్ నోట్ ఫ్యాక్టరీ నుంచి ₹2 కోట్ల విలువైన డమ్మీ కరెన్సీ నోట్లు దొరికాయి. ఈ ఏడాది జూలైలో కూడా ఖమ్మం జిల్లా వేంసూరులో నకిలీ కరెన్సీ ముఠా పట్టుబడింది. ఓ కిరాణా వ్యాపారికి ₹18,000 నగదు ఇచ్చి అదే మొత్తాన్ని ఫోన్ పే ద్వారా తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. తీరా ఆ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటే నకిలీ ₹500 నోట్లు ఉన్నట్టుగా తేలింది. సో ఫేక్ కరెన్సీ నోట్లు చలామణి అవుతూనే ఉన్నాయి. నగదు లావాదేవీలు జరిగేటప్పుడు ప్రజలే అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.